మీలోనే మేమందరము చలించేటువంటి వారుగా ఉన్నాం ప్రభువా. స్తోత్రం నాయన. మాకున్నటువంటి ఆస్తిపాస్తులు కాదు, మాకున్నటువంటి ధనము కాదు ప్రభువా, ఏది కాదు కానీ ప్రభువా, ఇప్పుడున్న మనందరినీ కూడా ప్రభువా, ప్రతి క్షణము కూడా ప్రతి నిమిషము కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రం 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 ప్రభువా. మాకు ఇచ్చిన సేవకుడిని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి, ఇప్పుడున్న మా అందరి కుటుంబాలను బట్టి, మాకున్నటువంటి నాయన భాగస్వాములు బిడ్డలు నాయన వారికి ఇచ్చిన ఉద్యోగాలు, చేతి పనులు, సకలమైనటువంటి ఈవులను ప్రభువా ఈ భూమి మీద రాలు మీ దేన దాసులను ప్రభువా మా అందరి కోసం మీరు వాడుకుంటాయా. మీరు నాయన మాట్లాడాలనుకున్నటువంటి మాటలు ప్రభువా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడుతున్నప్పుడు అందరి ఉదయాలు పట్టు చేసుకున్నామండి. ధైర్యం తండ్రి, కృపగొప్ప దేవా మీకు వందనాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈరోజు రెండవసారి మీ వర్తమానం చెప్పడానికి, సంఘం వినడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మా అందరితో మాట్లాడండి నాయన. ఎవరు ఏ పరిస్థితుల్లో వచ్చారో, ఎవరి మనసులు ఏ స్థితిలో ఉన్నాయో, ఏ అవసరాల్లో ఉన్నాయో సమస్తం తెలిసిన దేవుడు మీరు నాయన. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ఆదరించండి, మీ పరిశుద్ధాత్మను మా మీద ఉంచండి. మీ సన్నిధిలో అయినా మేము మా బిడ్డలు వర్ధిల్లడానికి సహాయం చేయండి అయ్యా. నా విధేయతలు, లోటుపాట్లు క్షమించండి, నన్ను మన్నించండి. సంయోజితమైన మీ కృపను నాకు అందించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుళ్ళలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నారండి. ఎవరైనా వస్తే ఈ స్పేస్ క్లియర్ చేయమని చెప్పండి. అమ్మ కొద్దిగా చూసుకోండి. మనం రోజు మన దైనందిన జీవితంలో చాలా రకాల మెటల్స్ని చూస్తూ ఉంటాం. అయితే ఈ అల్యూమినియం కానీ జర్మన్ సిల్వర్ కానీ మనకు తెలుసు. అది అలాగే ఉండే ఒక ఖరీదైన లోహం ఉంది. ఏంటిది అది? ప్లాటినం. దేవుని స్తోత్రం. అది చూడటానికి ఇంట్లో మనం కూరలు చేసుకునే అల్యూమినియం పాత్ర ఎలా ఉంటుందో అలాగా డల్గా ఉంటుంది. కానీ దాని ఖరీదు వచ్చేసరికి బంగారం కన్నా చాలా చాలా ఖరీదైంది. దేవుని స్తోత్రం. అలాగే కొన్ని విషయాలు దేవుడి సన్నిధిలో చిన్నలాగా కనబడతాయి, కానీ అవి తిరిగి ఇచ్చే ప్రతిఫలం ఉంది చూసారా, దాన్ని మాటల్లో అసలు వర్ణించలేము. ఏమిటి చూద్దామండి. ఈరోజు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. చాలండి. జరిగిన సన్నివేశం ఇది ఎక్కడిది అంటే, ఇశ్రాయేలీలకి సిరియన్లకి గత కొంతకాలంగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ పర్టిక్యులర్ ప్యాసేజ్కి వచ్చేసరికి అప్పటికి సిరియా ఇశ్రాయేల్ మీద 3 సార్లు యుద్ధం చేసి ఓడిపోయి ఉంది. ఈ 4వసారి రాజుగారు ఒక బలమైన కమాండర్ని ఇచ్చి యుద్ధానికి పంపించాడు. ఎవరు అంటే ఇతని పేరు నయమాను. దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి అంటే, ఇశ్రాయేల్ దేశం గెలవటానికి రాజుగో గారికి ఒక కారణం ఉంటే, ఇశ్రాయేల్ దేశానికి నయమానుకి ఒక కారణం ఉంది. ఏమిటి అంటే, నయమాను స్వస్థత ఎక్కడ ఉంది? ఇశ్రాయేలు దేశంలో ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఒక కార్యాన్ని ఏ మార్గంలో జరిపిస్తాడు అనేది మనం ఊహించలేము. అది మన ఊహలకి అందదు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, నువ్వు విశ్వాసంతో ఉండు. మార్గాలు తెరవడం ఎవరి పని? దేవుడి పని.
ఇక్కడ నయమాను గారు బయలుదేరాడు. అయితే కండిషన్ ఏంటి అంటే కుష్టు వ్యాధిగ్రస్తుడు. కత్తి పట్టుకునే పరిస్థితి లేదు, గుర్రం నడిపే గ్రిప్ చేతుల్లో లేదు. కానీ మనిషి బలవంతా ఎక్కడ ఉంది? ఆలోచనల్లో ఉంది. ఇశ్రాయేలు దేశాన్ని ఒక కుర్చీలో కూర్చుని కుష్టు వ్యాధిగ్రస్తుడైనా సరే తన ఆలోచన బలంతో ఓడించిన మేధావి నయమాను. దేవుని స్తోత్రం. నిజమే కదా. ఒక కుష్ఠవ్యాధి వాడు కత్తి పట్టుకోలేడు, యుద్ధం చేయలేడు, గుర్రం ఎక్కలేడు, బాణం లాగలేడు. ఎందుకంటే అంత సెన్సిటివ్గానే ఉంటాయి కాళ్ళు చేతులు. కానీ నయమాను ఎవరో ఒక ఆలోచనలో బలమైన షార్ప్ మెంటాలిటీ పర్సన్. ఇశ్రాయేలు దేశాన్ని గెలిచాడు. 3 సైన్యాధిపతులు చేయలేని పని 4వసారి చేసి చూపించి అందరి దృష్టిలో గరుడైపోయాడు. దేవుని స్తోత్రం. అయితే ఈయన పరిస్థితి ఎలా ఉంది? కుష్టి వ్యాధితో కుంగిపోతున్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు వెండి బంగారాలతో పాటు కొంతమంది దొరికిన వాళ్ళని బానిసలుగా తీసుకొస్తారు. మగవాళ్ళు అయితే యుద్ధం చేయగలిగిన వాడిని సైన్యంలో పెట్టుకుంటారు, పనులు చేయగలిగిన వాడిని కూలివాడిగా పెట్టుకుంటారు. పెద్దవాళ్ళు అయితే వేరే పర్పస్కి ఉపయోగిస్తారు. ఆడల్లో ఒక బుడ్డలు ఉంది, చిన్నది అని మెన్షన్ చేశారు. నా దృష్టిలో అనుకుంటాను ఒక 10 సంవత్సరాల లోపు పిల్ల నయమాను ఇంటికి చేరి చిన్న చిన్న పనులు చేస్తా. మనకు తెలిసిందే, నవమాకండి. 10 సంవత్సరాల పిల్లోండి కానీ నాన్న ఏంట్రా అంటే నేను గ్రౌండ్కి వెళ్తాను, నాకు బ్యాట్ కావాలంటాడు. అదే 10 సంవత్సరాల పిల్ల ఇంట్లో ఉన్న అన్ని విషయాలు చెప్పగలదు. అవునా కదా? ఆడపిల్లలు మగపిల్లల కన్నా కొద్దిగా తెలివైన వాళ్ళు, మెచ్యూరిటీ కూడా ఎక్కువే. ఈ పాప పనులు చేసుకుంటా గమనించింది ఏంటంటే వాళ్ళ అయ్యగారికి, యజమానికి ఏదో బాగాలేదు. ఏంటమ్మా అయ్యగారికి ఏంటి అంటే ఆ ఇంటి ఆవు చెప్పిందో పక్కనున్న పనులు చెప్పారో, బుడ్డ అయ్యగారికి కుష్టి వ్యాధమ్మా, ఒళ్ళంతా కురుపులు ఉంటాయి, కంపు కొడతా ఉంటుంది. ఇది ఆయన పరిస్థితి. చాలా మందులు వాడారు కానీ అదేమి నయం అవ్వలేదు. ఎంతో మంది డాక్టర్లు కలిశారు కానీ దానికి ఎలాంటి విరుగుడు లేదు అని చెబితే ఈ బుడ్డది అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ బుడ్డది ఏమొచ్చిందండి? అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమిటి అంటే చూద్దామండి. 3వ వచనం చదువుదాం. అది నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయుడని తన యజమానురాలితో అనేను. చాలండి, జాగ్రత్తగా అన్నాం. ఒక 9 లేదా 10 సంవత్సరాల బుడ్డది, ఒక చిన్న పాప ఇశ్రాయేలుని గెలిచిన నయమాను భార్య దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గరికి వెళ్ళి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేసింది. ఏమిటి అంటే మా దేవుడు స్వస్థపరిచే దేవుడు. దేవుని స్తోత్రం. మనలో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఏదైనా ఒక గొప్ప స్పీచ్ ఉంటే వింటాం, పర్సన్ ఉంటే ఏదుంటే వింటామండి. మనకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ కావాలి, వాక్యం అవసరం లేదు. ఇది ఒకసారి ప్రాక్టికల్గా నా జీవితంలో అయింది. ఏంటంటే కరోనాకి ముందు మా ఇంటికి కొద్దిగా డిస్టర్బ్ అయిన ఒక మనిషి వచ్చేవాడు. ఆయన చెప్పేవాడు, నేను నిర్గమాకాండంలో మోషేని అనేవాడు. అప్పటి నుంచి బతికే ఉన్నాను. ఒక పెద్ద సంచి తగిలించుకొచ్చేవాడు. దానిలో ఇన్ని రాళ్ళు, ఇన్ని బిస్కెట్లు, ఇన్ని పారేసిన పెన్నులు ఉండేవి. 3 రాళ్ళు ఇచ్చి పో దాసుకో, డబ్బులు అవుతాయి అనేవాడు. నాన్నగారు ఏమనేవాళ్ళు అంటే తింటాళ్ళే 100 రూపాయలు ఇచ్చి పంపించేవాళ్ళు. నెలలో ఒకసారి రావచ్చు, 10 సార్లు రావచ్చు, లేదా సంవత్సరానికి రావచ్చు. మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పలేము. ఒకరోజు సింగమణి సెంటర్లో ఉన్నాం. ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే సిటీ బస్ వస్తుంది, ఇలాగా పక్కన ఈ షేర్ ఆటో కూడా వెళ్తున్నాడు.
ఈయనకున్న అలవాటు ఏంటంటే నిలబడ్డాడు అనేవాడు. ఇడు అంటే సిటీ బస్సు తీసుకెళ్ళి ఆటో గుద్దేస్తున్నాడు. నేను బాను అక్కడే ఉన్నాను. ఆయన జాగ్రత్త ఏంటంటే అప్పుడే నేను ఫీల్డ్లోకి వచ్చాను. 2016 కదా వచ్చింది. పిచ్చోడే కానీ 2 మాటలు టట్టపా తిప్పుతూ ఉండేవాడు. ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకొని చెప్పేవాడు, బాబు ఉపవాసాలు ఉండాలి, మోకాళ్ళ ప్రార్థన చేసుకోవాలి, బలం పొందాలి, ఆమె అనేవాడు. అంతే. చిన్న స్టేట్మెంట్ ఇచ్చేవాడు. ఏంటి? ఉపవాసాలు ఉండాలి, మోకాళ్ళ ప్రార్థన చేసుకోవాలి, బలపడాలి, ఆమె. అంతే. పిచ్చోడే కానీ నాకు వాక్యం చెప్పాడు. నాకు సరిపోయే వాక్యం నాకు. అలాగే ఇశ్రాయేలు దేశం నుంచి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి స్వస్థతకి దారి చూపించడానికి ఒక దేవదూతని పసిబిడ్డ రూపంలో నయమాను దగ్గరికి పంపాడు. దేవుని స్తోత్రం. ఇందాక చెప్పాను కదా, చూడటానికి చాలా విలువ తక్కువగా ఉన్న గొప్ప ఫలితాలు ఇస్తుంది అని. దాని పేరేంటంటే విధేయత. దేవుని స్తోత్రం. దేవునికి లోబడటం, విధేయత. నయమాన విషయంలో దేవుడు ఫస్ట్ స్టెప్ వేసిందంటే, ఈ బుడ్డదాంతో నీకు నేను వర్తమానం పంపిస్తాను, నా మాటలకి లోబడి నువ్వు నా దగ్గరికి వస్తావా? ఒకే ఒక షాట్, ఇంకా మధ్యలో ఏమీ లేవు. ఎవరితో రికమెండేషన్స్ లేవు, ఎంక్వైరీలు లేవు, సెకండ్ ఒపీనియన్స్ లేవు, ఏమీ లేవు. దేవుడు చెప్పిన ఒకటేనండి, ఇశ్రాయేలు దేశం నుంచి బానిస రూపంలో ఒక దేవదూతతో నేను వర్తమానం పంపించాను. ఏమని? షోమ్రోనులో ఉన్న ఎలీషా ప్రవక్త సన్నిధికి నువ్వు వెళితే అక్కడ ఏదో ఒక రూపంలో నేను నీకు స్వస్థతని చేకూరుస్తాను. మరి ఏమో ఎలా అనుకున్నాడో నయమాను. దేవుని బిడ్డలారా, నయమాను దగ్గర ఎంత కొద్దిగా ఏమంటారు, మాటలకి లోబడే మనస్తత్వం, దేవుడికి లోబడే మనస్తత్వం ఉందేమో. ఏమనుకున్నాడు? నాకు అనుకున్నాడు, షోమ్రోనులో ఉన్న ఎలీషా ప్రవక్త ఇంటికి బయలుదేరాడు. దేవుని స్తోత్రం. చక్కగా ఎలా బయలుదేరాడు చూద్దామండి. 5వ వచనం చూద్దాం. సిరియా రాజు 20 మణుగుల వెండి 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను అప్పగించారు. చాలండి. చక్కగా 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారం, 10 బట్టలు తీసుకుని ఇశ్రాయేలు దేశానికి నయమాను బయలుదేరాడు. ఎలాగా? ఎవరి మాటని? దేవుడు పంపించిన మనిషి మాట ఇని. దేవుని స్తోత్రం. ఈ మాటను కొద్దిగా జాగ్రత్తగా ఉంచాలి. దేవుడు ప్రతిసారి దైవజనుడినే పంపుతాడని లేదు. అమ్మను పంపించవచ్చు, నాన్నను పంపించవచ్చు, నీకన్నా చిన్నవాళ్ళను పంపించవచ్చు, నువ్వు అసలు లెక్క చేయని వాళ్ళను పంపించవచ్చు. అది నువ్వు ఆలోచించుకోవాలి. నేను ఈ మాటకి లోబడాలా లేదా? ఇక్కడ నయమాను గారి దగ్గరికి దేవుడు నీకు స్వస్థత కావాలి అంటే నువ్వు మొదట నేను పంపించిన మనిషికి లోబడి నీకు విధేయత. సరే, బయలుదేరాడు. ప్రయాణం సాగింది. కష్టపడి సిరియా దేశం నుంచి ఇశ్రాయేలు దేశం షోమ్రోను దేవులో ఉన్న ఎలీషా ప్రవక్త గుమ్మం ముందుకు వచ్చాడు. వస్తే అక్కడ మళ్ళీ పరీక్ష ఏంటంటే గ్రాండ్ వెల్కమ్ లేదు. ఏంటండి? అసలు వచ్చేసరికి ఏముండాలి? మామూలుగా అనుకుందాం, ఎలీషా ప్రవక్త ఆయనతో పాటు ఒక 20 మంది, ఒక దండ, ఒక శాల్వా పట్టుకుని, నయమో సిరియా దేశం నుంచి గొప్ప సైన్యాధిపతి, వీరుడు శూరుడు అయిన నయమాను గారు వస్తున్నారు. దిగేసరికి ఒక గ్రీన్ బ్లాంకెట్ వేసి, మ్యాట్ వేసి, పూలతో ఆహ్వానించాలి అనుకుంటే ఎవరూ లేరు అక్కడ.
సరే, ఎలీషా ప్రవక్త ఏం చేశారంటే ఒక దూతని, చాలా జాగ్రత్తగానండి, ఆయన దగ్గర ఉన్న శిష్యుల్లో కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు. ఒక దూతని బయటకు పంపించి చక్కగా చెప్పాడు. ఏమని అంటే 10 నుంచి చదువుకుందామండి. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. చాలండి. నయమాను గారికి ఒక రకంగా అవమానమే ఎదురైంది అనుకుందాం. ఎందుకంటే ఆయన స్థాయికి తగ్గ వెల్కమ్ అక్కడ లేదు. కొద్దిగా మనస్సు అహం దెబ్బతింది. అయితే వీడు చెప్పాడు, దూత వచ్చి, అయ్యా కొద్దిగా దూరం వెళ్ళి అలా వెళితే అక్కడ యోర్దాను అనే పేరున్న ఒక నది ఉంటుంది. మన సండే స్కూల్ పిల్లలు పాడతారు, నయమాన్నే ఎలీషా బాత్మాన్ కా యోర్దాను నది మే దుంకి लगाई, 1 बार 2 बार 3 4 बार. ఏది పాట? 7 సార్లు మునిగి లెగమల్లా. ఏది? అదే సంధ్యావందనం సూర్యవందనం కాదు, 7 సార్లు స్నానం చేయమన్నాడు. దేవుని స్తోత్రం. ఏదో ముక్కు టపా 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 మునిగి లేగటం కాదు, 7 సార్లు స్నానం చేయమన్నాడు. అంటే ఎలాగా? తల నుండి కాళ్ళ వరకు చక్కగా రుద్దుకుని శుభ్రంగా స్నానం. అహంలో వాస్తవం తెలియట్లా. ఏంటండి? అహంలో వాస్తవం తెలియట్లా. ఎంతలోకి అక్కడ ఉండే వాళ్ళలో ఒక పెద్ద మనిషి వచ్చి, అయ్యా ఆయన 1,00,000 రూపాయలు బంగారం తీసుకొచ్చావు, ఇంకో 1,00,000 రూపాయలు బంగారం అడిగితే తెస్తావుగా. 10 బట్టలు తీసుకొచ్చావు, ఇంకో 10 జతలు అడిగితే తెస్తావు. ఆయన ఏదైనా ఫేవర్ అడిగాడు, ఫలానా పని చేసి పెట్టమన్నాడు, చేస్తావుగా. ఆయన ఏమన్నాడు? చక్కగా వెళ్ళి స్నానం చేసి కుష్టి వ్యాధి ఉండాలి. ఇక్కడ చెప్పారు ఏమని? అయ్యా యోర్దానికి వెళ్ళాడు, మరి కుష్టి వ్యాధి వస్తుంది కదా, ఏ ఒడ్డు మీద కూర్చున్నాడో లోపలికి దిగాడో దేవుడికే తెలుసు. స్నానం చేయటం మొదలు పెట్టాడు. సరే, ఈ పిల్ల ఈ స్టేట్మెంట్ ఎందుకు చెప్పింది నయమానుకి? ఇప్పుడు చెప్తాం. కరెక్ట్ పాయింట్. మన పిల్లలు ఏం చెప్తున్నారు? పెద్దన్న ఉదయాన్నే డ్యూటీకి వెళ్తా అలా వచ్చి సన్నిధిని అలా టచ్ చేసి వెళ్తాడు. వెళ్తా ఏదో ఒకటి చెప్తాడు, బిస్కెట్ ప్యాడ్ తెస్తాను, డ్రింక్ తీసుకొస్తాను, అది తీసుకొస్తాను. ఇక సాయంత్రం దాకా పెద్దమమ్ము అంటే పాట పాడుతూనే ఉంటుంది. సాయంత్రం ఖచ్చితంగా ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్యామిలీలోంచి వచ్చింది. ఫ్యామిలీ ఏదైతే, ఇక్కడ ఈ పాప నయమాను గారికి, రాజు గారికి, పాలించే వాళ్ళకి, పాలకులకి చెప్పింది, అయ్యా మా దేవుడు అతి బలవంతుడు. దేవుని స్తోత్రం. సర్వాధికారి, ఆయన చేయలేనిదంటూ ఏమి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బిడ్డలో ఆ విశ్వాసం? వాళ్ళ అమ్మలోనూ వాళ్ళ నాన్నలోనూ ఉండుంటుంది. కాబట్టి అది ఎలా వచ్చింది? కుటుంబం దగ్గర నుంచి. మనలో ముందు విశ్వాసం ఉంటే, వాక్యం ఉంటే, నీతి ఉంటే, మనకి తెలియకుండానే మన పిల్లల జీవితాల్లోకి అది వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు దేవుట్లారా కూర్చుని స్నానం చేస్తున్నాడు. 1 2 3 4 5 6 7 7వసారి స్నానం చేసి లేచి నిలబడితే కుష్టు వ్యాధి నీళ్ళల్లో పొడలాగా వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. నయమానుకి ఏమీ అర్థం కావట్లా. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎన్ని మందులు వాడాను, ఎన్ని చేశానో. ఇక అనుకున్నాడు, ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు.
ఒక మంచి స్టేట్మెంట్కి వచ్చి సంతోషంగా ఎలీషా ప్రవక్త గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. అయ్యా తీసుకో, ఈ 20 మణుగుల వెండి తీసుకో, ఈ కావాలంటే బంగారం తీసుకో, ఈ బట్టలు తీసుకో, ఇవి కాకుండా ఏం కావాలంటే అది అడుగు, నేను నీకు ఇచ్చేస్తాను అంటే ఎలీషా ప్రవక్త నవ్వి అన్నాడు, సంతోషంగా ఇంటికి పో, ఏం అవసరం లేదులే అన్నాడు. ఎందుకు? ఎప్పుడు తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుడి సేవలో మనం సాగాలి అంటే దేన్ని క్యాష్ చేసుకోకూడదు. దేన్ని ఒక సేవ ఎదగటం జరుగుద్ది. ఒక సేవ స్థిరపడాలి అంటే అక్కడ స్వార్థం ఉండదు. ఏంటండి? ఎదగటం వేరు. ఎంతో మంది సేవకులు ఒక అలలాగా వచ్చి మళ్ళీ అలాగే వెనక్కి వెళ్ళిపోతారు. కారణం ఏంటి? దేవుడితో ఒక రకంగా వ్యాపారం లాంటి మనస్తత్వంతో ఉంటారు. దానికి పునాది ఉండదు. ఎలీషా ప్రవక్త దానికి ఒక గొప్ప ఉదాహరణ. నవ్వి అన్నాడు, యెహోవా జీవముతోడు, నీ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా నాకు తెలుగు, సంతోషంగా బతుకన్నాడు. సరే, ఇక్కడ ఎంత గొప్ప అద్భుతమైన కార్యం జరుగుతుంటే, ఈరోజు సబ్జెక్టు విధేయత అని అనుకున్నారు కదా, కాదు. ఒకటి మనస్సులో ఒక చెడ్డ ఆలోచన మొలకెత్తింది. అక్కడ అంత గొప్ప కార్యం జరుగుతుంటే అక్కడున్న వాళ్ళలో ఎలీషా ప్రవక్త దగ్గర బతుకుతున్నాడంటే అతను కూడా మంచి ఆత్మీయ అనుభవం ఉన్నవాడే, దేవుని స్తోత్రం. కానీ మనస్సులో ఒక చిన్న ఆలోచన తప్పని పుట్టింది. పుట్టి అందే, ఈ ముసలోడికి డబ్బు విలువ తెలియట్లేదు, మనమైనా సంపాదించుకుందామని చెప్పి పరిగెత్తుకుంటా ఆడ కొద్దిగా దూరం వెళ్ళనిచ్చి వెనకాలకి వెళ్ళి అబద్ధం చెప్పాడు. ఏమని? అయ్యా, ఎఫ్రాయిము మన్యం నుంచి 2 యువకులు వచ్చారు కాబట్టి ప్రవక్త ఒక 2 మణుగుల వెండి, ఒక 2 జతల బట్టలు నిన్ను ఇవ్వమన్నాడు అంటే, దానికి నయమాను 2 ఏంటి, ఆయన అడగటమే నాకు సంతోషం, 2కు 2 వేస్తున్నాను, 4 మణుగుల వెండి 2 బట్టలు తీసుకెళ్ళిపోంటే 2 మనుషుల్ని తోడు తీసుకెళ్ళి ఈ 4 మణుగుల వెండి ఈ బట్టలు లోపల తీసుకెళ్ళి పెట్టేసి వచ్చి మన ఎలీషా ప్రవక్త దగ్గర రాగానే ఎలీషా ప్రవక్త అన్నాడు, బాబా ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. దానికి ఇంకా గెహజీ సమాధానం చెప్పకముందే చూద్దామండి, 25వ వచనం చదువుకుందాం. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహజీ, నీ వెచ్చటి నుండి వచ్చితమని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనను. అంతట ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? దేవుని స్తోత్రం. జీవితంలో ప్రతి మనిషి ఎక్కడో చోట వాడే మాట మనసు. ఇప్పుడున్న జనరేషన్ మనస్సుని ముందు పెట్టుకుని పరిగెత్తేస్తున్నారు. ఈ మనసు ఒక వ్యసనకారి, ఎడిక్టిఫుల్ మెంటాలిటీ. ఈ మనసు ఏమిటండి? వ్యసనకారి, ఎడిక్ట్. ఈజీగా దేనికైనా లోబడిపోయే మనస్తత్వం దీన్ని. అయితే ఇది చుట్టూ చూసుకుంటా ఉన్నట్టుండి ఏదో ఒక ఆలోచన పుట్టించి మన గుండెలో పెట్టదు. అది ఏ ఆలోచన ఇస్తే ఆ ఆలోచనను మనం కార్యరూపంలోకి మార్చకూడదు. నీ మనసులో ఎన్నెన్నో ఆలోచనలు వచ్చినంత మాత్రాన ప్రతి ఆలోచనకి నువ్వు కార్యరూపం ఇస్తే చాలా నష్టపోతావు.
మీకు ఒక బలమైన 2 ఉదాహరణలు ఈరోజు మనం చూసుకుందాం. ఏంటి అంటే, చాలా ప్రార్థనాపరుడు, కృపలో ఎదిగినవాడు, మహాకృపని సాధించిన ప్రార్థనాపరుడైన దావీదు గారు ఒకరోజు మేడ మీద చేతులు కట్టుకు తిరుగుతూ ఉన్నాడు. ఒక సాయంత్రం సమయం కళ్ళు చూస్తూ ఉన్నాయి. ఎంతలో లోపల ఉన్న ఈ పిచ్చి మనసు ఒకసారి చూడు అందే. చూడగానే ఎదురుగా దూరంగా బెత్షెబా కనబడింది. తెప్పించు అందే. చెప్పింది ఎవరు? మనసే. తెప్పించేశాడు. కుటుంబం ఉందా అని చెప్పే అందే. చంపేశాడు. ఇదేమి 4 సంవత్సరాల ఇంజనీరింగ్ క్లాస్ కాదు, 4 సంవత్సరాలు అయితేనే డిగ్రీ వచ్చిందంటాకి. ఒక్కరోజు నీ మనసును వదిలేసి చూడు, అది ఎంత చేయగలదో జీవితంలో. ఒక్కరోజు వదిలేశాడు దావీదు గారు మనసు. ఈ మనసు శరీరం మీదకి ఎక్కి డ్రైవ్ చేయడం మొదలు పెట్టింది. ఎంత డ్రైవ్ చేసిందంటే, నాతాను ప్రవక్తను పంపించి గొర్రెల తొట్టిలో నుండి అతన్ని తీసి నా ప్రజల మీద అతను రాజుగా నియమించి ఎంతో మంది గొర్రెలకు కలిగిన పేరును అతను నేను ఇప్పించాను అన్న దేవుడు దావీదు గారు అన్నాడు, నువ్వు మరణానికి పాత్రుడివి, నీ బిడ్డ బతకదు అన్నాడు. ఇదేం కోర్స్ కాదు. ఎంతకాలం ఉంటే తప్పు జరుగుద్ది, ఎంతసేపు ఉంటేనే మనకి ప్రాయచిత్తాలు వస్తాయి అనేది. ఇప్పుడు దేవుడులారా, మనసు ఎన్నెన్నో ఆలోచనలు చెప్పుద్ది. అది చెప్పిన దానివల్ల నువ్వు పరిగెత్తావా, నీకు చాలా గట్టి దెబ్బలు జీవితంలో జరుగుతాయి. ఇప్పుడు మనవాళ్ళు అంటున్నారు, మనలో కొంతమంది స్టాండర్డ్ నిర్ణయాలు ఉన్నారు గర్వంగా. ఏంటంటే, కొన్ని నిర్ణయాలు మేము మార్చుకోము, మేము చాలా స్థిరమైన వాళ్ళమి, మాకు చాలా పర్సనల్ గార్డేషన్ ఉంది అనుకుంటున్నారు. పర్సనల్ గార్డేషన్ అంటే వ్యక్తిగతమైన గట్టి మనస్తత్వం. జంతువుల్లో కల్లా మంచి వేటగాడు ఎవరు? చెప్పండి. వేటాడతా చచ్చిపోయిన సింహం ఉంది, వేటతో ఆడతా చచ్చిపోయిన చిరుతపులు ఉంది, వేటాడతా చచ్చిపోయిన ఎలుగు ఉంటుంది. కానీ వేటాడతా చచ్చిపోయిన ఉద్యోగాలు వస్తాయి. సర్వం జగన్నాథం అన్నట్టు ఒక కెమిస్ట్రీ చెప్పరు, మళ్ళీ రేపు ఉద్యోగాలు ఏమంటే ఈ సెట్లు ఆ సెట్లు. ఏ సెట్లు? మన జేబుల్లో డబ్బులు నాశనం గాను. వేటాడతా చచ్చిపోని తిరుగులేని మొగాడు ఆఫ్రికన్ వైల్డ్ డాగ్. దాని సక్సెస్ రేటు 95. ఒక్కసారి పొచ్చుంటే మిస్ అయ్యే పద్ధతే. అసలు ఎందుకు ఇది ఎంత సక్సెస్ఫుల్గా ఉంది అంటే, దాని మైండ్ సెట్ అది. దాని ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటేనే అక్కడ ఉంటుంది, లేదా అసలు ఆ దరిదాపుల్లో కూడా ఉండదు. కొన్ని కిలోమీటర్లు పారిపోతుంది అక్కడ నుంచి. ఏంటి అంటే, జీవితంలో బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చూద్దామండి. సామెతలు 16వ అధ్యాయం, సామెతలు 16వ అధ్యాయం 32వ వచనం చదువుకుందామండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. దేవుని స్తోత్రం. తన మనస్సును పట్టుకునేవాడు అని అనలేదు. చాలా జాగ్రత్తగా ప్రతి మాట ఆలోచించండి. తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. స్వాధీనపరుచుకోవడం అంటే ఏంటి? ఒక యుద్ధం జరిగింది అనుకుందాం, ఇప్పుడు జరుగుతున్నాయి. ఫలానా టెరిటోరియల్ని అమెరికా సొంతం చేసుకుంది అంటే, దానిలో ఏదైనా సరే రావాలన్నా పోవాలన్నా చేయాలన్నా అమెరికా ఇష్టం లేకుండా అక్కడ ఏమి. అలాగే
నీ మనస్సుని కూడా నువ్వు స్వాధీనపరుచుకోవాలి. నీ మనసుకి దీన్ని ఇష్టపడు అని ఎలా చెప్పగలవో దీన్ని మర్చిపో అని కూడా అలాగే చెప్పాలి. ఇది కావాలి అని అది కోరుకుంటే ఇది మనకు వద్దు, వదిలేసుకుందాం అని చెప్పుకోగలగాలి. నువ్వు చెబితే అది వదిలేసుకుని దాన్ని మర్చిపోవాలి. చదివితే అర్థమైందా? నువ్వు చెబితే అది దాన్ని వదిలేసుకుని మర్చిపోవాలి. ఎవరి స్తోత్రం. ఇప్పుడు చాలా మంది మెంటాలిటీ ఎలా ఉంది అంటే, మేము మార్చుకున్నాం, సినిమా పాట కూడా ఉంది, అయినా మనస్సు మాట వినదు, అవును కాదు అన్నదు అని. ఒక ఆలోచన నువ్వు వెనక్కి తీసుకురాలేకపోతున్నావంటే నువ్వు ఎవడి దగ్గర బానిసత్వం చేస్తున్నావు. నాకు ల్యాండ్ ఉంది, మంచి రేట్ వచ్చింది, అమ్ముకోవాలి, కాగితాలు తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెట్టాను, రేట్ వచ్చింది, అమ్ముకుంటానంటే కుదురుద్దా? ఒక మనిషి ఒక విషయంలో కానీ ఒక పరిస్థితిలో కానీ నేను వెనక్కి రాలేను అన్నాడంటే ఎవడి దగ్గరో దేని దగ్గరో ఇంకో విషయం దగ్గరో నీ మనస్సుని తలగా పెట్టి బతుకుతున్నావు. వెనక్కి రాని వాళ్ళు ఎవ్వరూ జీవితంలో ఒక్క మేలు కూడా చూడలేదు. ఎవరైనా నేను మార్చుకోను అన్నాడంటే వాడి జీవితం యొక్క ప్రారంభం ఏమిటి అంటే నాశనం అయిపోవటమే. కుటుంబాన్ని బట్టి, వ్యక్తిగత జీవితాన్ని బట్టి, ఆత్మీయతను బట్టి, బిడ్డలను బట్టి, భవిష్యత్తును బట్టి ఎక్కడికక్కడ మనసు మార్చుకుని ముందుకి సాగిపోవాలా దేవుడితో. ఇక్కడ గెహజీ పరిగెత్తుకుంటా వెళ్ళాడు. ఏం చేశాడు? దురాశ అనే ఆలోచనకి 1 గంట టైం ఇచ్చాడు. దానికి బహుమతి ఏంటంటే తరతరాల కుష్టు వ్యాధి కుటుంబంలో చెట్టుకి ఒక చెడ్డ ఆలోచన కానీ నువ్వు తాడిస్తే అది నీ భవిష్యత్తుని తిప్పవతలు పారేస్తుంది. అయితే అదే మనస్సుని కాలు కింద పెట్టుకుంటే, అదే మనస్సుని కాలు కింద పెట్టుకుంటే 2 మంచి ఉదాహరణలు చూసుకున్నామండి ఈరోజు. ఎందుకంటే దేన్ని వదిలేద్దామన్నా మనసు రాట్లా, 2 మంచియే. దేన్ని వదిలేసి ఒకదాంతో ఆపేద్దాం అనుకుంటే కుదరట్లా. ఒకటి దావీదు మహారాజు. దేవుని స్తోత్రం. ఒకరోజు కూర్చుని ఆలోచించుకుంటా ఉన్నాడు. మనసు మీద కళ్ళు లేని రోజేమో తప్పు చేసి బిడ్డను చంపుకున్నాడు. మనసు మీద కాలు పెట్టిన రోజు ఆలోచించుకుంటా ఐదే కళ్ళు అటు తిరిగినాయి. ఆ రోజు తప్పు చేసిన కళ్ళే ఈ రోజు కూడా బాగా దుమ్ము పట్టిపోయిన ఒక మురికి గుడారంలో మందసం కనిపించి మనసు బాధేసింది. ఒక ఆలోచన పుట్టింది, మందిరం కట్టుకుందామా అన్నాడు. దేవుని స్తోత్రం. ఏ నాతాను ప్రవక్త వచ్చి దావీదు మహారాజా నువ్వు మరణపాత్రుడివి, నీకు బతకడానికి అర్హత లేదు, నీ బిడ్డ బతకదు అని చెప్పాడు. అదే నాతాను ప్రవక్త దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని చెప్పాడు, అయ్యగారు మనసు చూడండి బాగా పాత పడిపోయిన గుడారంలో ఉంది, మనసేం బాగాలేదండి, అలాగా ఇప్పుడు బాగానే ఉన్నాగా, దేవుడికి ఒక చిన్న మందిరం కడదామా అన్నాడు. నాతాను ప్రవక్త ఆ ఆలోచన తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాడు. ఏమని అంటే, అయ్యా నువ్వు ప్రేమించి రాజును చేసిన దావీదు గారికి ఒక ఆలోచన వచ్చింది, నీకు చిన్న మందిరం కడదామని ఆలోచించుకుంటున్నాడు. ఏం చేద్దాం అని అంటే దేవుడికి ఆ ఆలోచన ప్రియమైపోయింది. దేవుని స్తోత్రం. చూద్దామండి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుకుందామండి. నీ దినములు సంపూర్ణములు
కనునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను అతనికి తండ్రినై ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనసులో ఒక ఆలోచన వచ్చింది, దాన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర టెస్ట్ చేసావు. దానికి ఇంకా కాళ్ళు ఇవ్వాల. ఒక ఆలోచనకి ఇంకా మనం కాళ్ళు ఇవ్వాల. ఆ ఆలోచన తీసుకెళ్ళి ఏం చేసావు? దేవుడి దగ్గర పెట్టావు. అప్పుడప్పుడు మోసాలు జరుగుతూ ఉంటాయి. బంగారం కోటింగ్ వేసి తాకట్టు పెట్టంటూ, అయ్యా నా మనసు ఒక ఆలోచన ఇచ్చింది, ఇది మేలైందా కీడైందా? ఎలా చెప్తారు? మనం ఏం చేస్తామంటే మనసుకి కాళ్ళు ఇచ్చేసి దానికి క్రియారూపం ఇచ్చేసి అది ప్రతిఫలం ఇచ్చేసరికి భయపడిపోతూ ఉంటాం. అసలు ఆలోచించాల్సింది ఏంటంటే అసలు దీనికి కాళ్ళు వచ్చా లేదా? కాళ్ళు ఇచ్చిన తర్వాత ఆలోచిస్తే ఏమొచ్చుంది? చైనాలో పద్ధతి ఉందంట, ఏదన్నా కప్పు పగిలిపోతే దాన్ని బంగారంతో అతికిస్తారంట. బంగారంతో అతికిచ్చిన పగులేగా. ఇక్కడ దేవుడులారా, ఏదైనా మనస్సులో ఒక ఆలోచన వచ్చింది, ముందు దేవుడి సన్నిధిలో దాన్ని కడిగి చూడు. అయ్యా దీనికి నేను కాళ్ళు ఇస్తే, దీని ప్రకారంగా నేను నడిస్తే దీని ప్రతిఫలం ఏంటి అని అంటే సర్వోన్నతుడైన దేవుడు అప్పుడు చెబుతాడు, ఈ ఆలోచన బేష్ మంచిదే. దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆలోచన రాగానే త్వరపడి దానికి కాళ్ళు ఇచ్చేసి అది సగంలో ఆగిపోయి, లేదా అది ఏదైనా చెడ్డ రిజల్ట్స్ ఇస్తే దాన్ని బాగు చేయమని అప్పుడు ప్రార్థన చేస్తున్నాం. నువ్వు మొదలు పెట్టి 90% కంప్లీట్ చేసి నువ్వు అనుకున్నట్టు అది అవ్వక అది చెడిపోతే చెడిపోయిన దాన్ని బాగు చేయమంటున్నావు. అసలు ముందే అడగవచ్చుగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో. అవునండి, చాలా 2 మాటలు చాలు, మిగతా వివరించుకోలేము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినా ఉండాలి అంటే ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో. సత్యమైనవి కొన్ని మనకు తెలుసు, ఆ మాట కొంచెం పక్కన పెట్టి మాన్యమైనవో అనే దాని దగ్గర ఆగుదాం. ఎందుకు అంటే మాన్యత అంటే అర్థం నోబుల్నెస్. ఎక్కడి నుంచి వచ్చింది? ఘనమైనవి. ఒక మనిషికి నోబిలిటీ, ఘనత ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం ఇంప్రెసివ్ క్యారెక్టర్లోంచి వచ్చింది. దేవుని స్తోత్రం. ఒక మంచి వ్యక్తిగత నడవడిక. ఏదైనా ఒక ఘనత ఉంది నీకు అంటే ఆ ఘనత ఎక్కడిది? నీ వ్యక్తిగతమైన మంచి నడవడికలోంచే నీకు ఘనత. దేని మీద పెట్టాలి మనసు? ఎలాంటి ఆలోచనలు తీసుకోవాలి అంటే ఆ దావీదు మహారాజే తన మనసులో ఆలోచనకు కాళ్ళు ఇచ్చి దేవుడి దగ్గర ఎంతో ఇబ్బంది పడితే, అదే దావీదు మహారాజు మనసు మీద కాలు పెట్టి అన్నాడు, వద్దు మనం మందిరం వైపే. దేవుడు అన్నాడు, నీ రాజ్యం స్థిరం చేస్తాను, నీ కొడుకుతో మందిరం కట్టించుకుంటాను, నీ బిడ్డని నేను తండ్రిలాగా సాగుతాను. దేవుడు స్తోత్రం. నిన్నైతే ఏమంటాడు దేవుడు? చెప్పు. నీ ఆలోచనే దేవుడికి నచ్చితే దేవుడు నిన్ను ఏమంటాడు? దావీదు మహారాజుని ఏమన్నాడు? నీ సింహాసనం స్థిరపరుస్తాను. మనమైతే
నీ గృహాన్ని స్థిరపరుస్తాను, నీ బిడ్డల్ని స్థిరపరుస్తాను, దేవుని స్తోత్రం, నీ పరిస్థితులు స్థిరపరుస్తాను. తీసుకెళ్ళి దేవుడికి ఏది మొదలు పెట్టక ముందే నీ మనసులో ఉన్న ఆలోచనలు దేవుడి దగ్గరికి కడుగు, చెబుతాడు ఇది మంచిది చెయ్యి, ఇది మంచిది వద్దు. ఏదైనా మంచి ఫలితం ఇవ్వాలంటే అది దేవుడికి అనుకూలమైనయే మాన్యత, నోబుల్నెస్, ఘనమైంది. ఇశ్రాయేలీయులు యెరికో దగ్గర యుద్ధం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కొంతమందిని యెరికో యొక్క వీక్ పాయింట్లు ఏంటి, ఎటు నుంచి దాన్ని కొట్టొచ్చు, వేగు చూసి రండని స్పైస్ లాగా పంపారు. వాళ్ళు వెళ్ళి నగరం మొత్తం చూస్తున్నప్పుడు రాజు గారికి విషయం తెలిసిపోయింది. ఏమని? ఎవరో వేగొచ్చారు, ఇశ్రాయేలీయులు అనే శత్రువులు బయట ఎదురు చూస్తున్నారు, మన వీక్ పాయింట్ వాళ్ళకి తెలిస్తే యుద్ధంలో ఓడిపోతాము అని పట్టుకుంటారా అంటే వీళ్ళు పరిగెత్తుతా 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 ఇలా అనకూడదులేండి, అది ఎరుకు. అక్కడ ఒక వ్యభిచారం చేసే ఇల్లు ఒకటి ఉంది. ఆ ఇంట్లో రాహాబు అనే ఒక మనిషి ఉంది. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి అన్నారు, ఆ అమ్మాయి చెప్పింది, మీ గురించి మేము విన్నాం, మీరు ఏ యుద్ధం ఓడిపోయినట్టు లేదు, మా మీద కూడా మీ దేవుడు నేను మిమ్మల్ని దాస్తాను, జాగ్రత్తగా రండి, నన్ను మీలో చేర్చుకుంటారా అని అడిగింది. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీలో ఉండాలంటే ఆ వృత్తి వదిలేసుకోవాలి, ఆ సాంప్రదాయం వదిలేసుకోవాలి, ఆ అలవాట్లు వదిలేసుకోవాలి. ఇశ్రాయేలీలో ఉంటే ఎలా బతకాలి? ఇశ్రాయేలీలాగానే బతకాలి. దేవుని స్తోత్రం. వచ్చిన వాళ్ళు అంతే, నన్ను మీలో చేర్చుకుంటారా అంతే. వాళ్ళు అన్నారు, మమ్మల్ని బతికించి ముందు తర్వాత సంగతి చూద్దామంటే చక్కగా వాళ్ళని బతికిచ్చేసింది. యుద్ధం జరిగింది. యుద్ధంలో ఆ కుటుంబాన్ని వదిలేస్తే కుటుంబం బతికింది అని అనుకుంటున్నారు కదా. దేవుడి దగ్గర మంచి ఆలోచనలకి మంచి ప్రైజులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. 10th క్లాస్ పిల్లలు ఎవరెవర్రా నెక్స్ట్ చదువుతున్నాగా, 500 దాటితే డబల్, 550 దాటితే ట్రిపుల్. మేమేం తక్కువ కాదు, రాజేశ్వర గారు పెట్టాను నేను. 500 దాటితే డబల్, 550 దాటితే కొట్టండి. మామూలుగా జేబుకి ఎలుక్కుంటాడు కొట్టేయాలి. సంతోషమే మీకు ఇవ్వటం. నేను అనుకున్నాను అందరు పిల్లలకి ఇచ్చినా సంతోషమే నాకు. ఎందుకంటే మన పిల్లలు చదవాలి, ఎదగాలి, ఉద్యోగాలు కొట్టాలి, అప్పుడు మన కుటుంబాలు మన పరిస్థితులన్నీ మారాలి. దేవుడి దగ్గర మంచి నిర్ణయాలకి చోటు ఉంది, గొప్ప ప్రతిఫలం కూడా ఉంది. రండి మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుందామండి. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. చాలండి, జాగ్రత్తగా. ఒకే ఒక్క నిర్ణయం తీసుకుంది ఒకరోజు, ఏని నా పాత జీవితం వదిలేస్తాను, ఇశ్రాయేలీయుల్లో ఇశ్రాయేలు రాయలాగా బతుకుతాను. కాడితే యేసయ్య వంశవాళ్ళు చేరిపోయింది. వచ్చేసి ఒక ఆలోచన వచ్చింది, తొందరపడమా, పరిగెత్తమా, దాని వెనకాల పడి గుడ్డిగా ఎలుకోమాకు, మనస్సుని ముందు పెట్టుకుని స్వారీ చేయమాకు, దాన్ని తొక్కిపెట్టు. నువ్వు ఇష్టపడితే ఇష్టపడాలి, నువ్వు కాదు అనుకుంటే అది ఆగిపోవాలి. దాన్ని బట్టి నువ్వు పరిగెత్తకూడదు, నీ ఆత్మీయతను బట్టి నీ మనసు పరిగెత్తాలి. దేవుని స్తోత్రం.
నువ్వు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి. నువ్వు కన్నీరు కార్చమంటే కన్నీరు కార్చాలి. నువ్వు మెత్తగా ఉండంటే మెత్తగా ఉండాలి. నువ్వు పశ్చాత్తాపడదామంటే పశ్చాత్తాపడాలి. లోకం వైపు పరిగెత్తుతాను అంటే నీ జీవితం ఒక దావీదు మహారాజు, ఒక రాహాబు ఈరోజు మనసు చెప్పిందల్లా వినమాకండి. మనసుకి ఆత్మీయతకి లింక్ అయ్యింది. మన జీవితాలు చాలా బాగుంటాయి. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు చెల్లించుకుంటున్నారు ప్రభా. తండ్రి మందిరంలో ఉంటూ వాక్యం ఉంటూ సేవకుల దగ్గర ఉంటున్నాను తండ్రి. ఆయన ఆత్మీయ జీవితాన్ని కాకుండా ఆశలు కోరికలు నా ప్రభు అయినా తీర్చుకోవడానికి నా ప్రభు అయ్యా నా తండ్రి ఆశపడుతున్నాను, ఇష్టపడుతున్నాను. అయినా మేమేమి నేర్పిస్తున్నామని మీరు మాట్లాడుతున్నారయ్యా. అయ్యా నీకు స్తోత్రములు ప్రభా. నీ దయలో నీ కృపలో మా బిడ్డలు పెంచుకోవడానికి మాకు నేర్పించండి అయ్యా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా ఏవి మాన్యమైనయో ఏవి సత్యమో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నంత ప్రభా. ఎందుకంటే నాయన మీరు చేసే కార్యాలు, మీరు చేసే యుద్ధాలు నా ప్రభు ఎక్కడ ఓడుతుంది. నీ ప్రజలు ఎక్కడ మీరు నాయన తక్కువ చేయలేదు. ఒక తెలుసా గుడ్ల కరిగిపోయినాయి అంట ప్రభా. మాట అంటున్నారు అయినా కానీ అయ్యా మీరు చెప్తున్నారు, మనస్సులో పుట్టిన ఏ నిర్ణయం అయినా అది దేవుడి సన్నిధికి రావాలి. దేవుడి సన్నిధిలో అది పరీక్షించబడాలి. అది చేయొచ్చా చేయకూడదా అని దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞ రావాలి. అప్పుడు మేము చేసే ప్రతి పని సఫలం అవుతుంది నాయన. ప్రతి పనికి మంచి నాయన ప్రతిఫలం వచ్చుద్ది. దీన్ని మేము గమనించడానికి సహాయం చేయండి. దావీదు మహారాజు ప్రభువా ఒకనాడు మనస్సుని అణుచుకోలేక ఎంతో నష్టాన్ని చవిచూసి తర్వాత ప్రభా మనస్సుని నాయన అదుపులో పెట్టుకొని ఒక మంచి ఆలోచన చేశారు. అయ్యా సైన్యములకు అధిపతికి యెహోవా నీకు ఒక మందిరమును నేను కట్టింతునా అంటే నాయన దావీదు మహారాజు చూపిన కృతజ్ఞతకి మీరు పొంగిపోయారంట నాయన. అయ్యా ఆ సంతోషంలో మీరు చెప్పారంట, నీ బిడ్డని నేను తండ్రిలాగా చూసుకుంటాను. ఒక మంచి మందిరం నేను నీ బిడ్డతో సింహాసనాన్ని నీ కుటుంబాన్ని నేను స్థిరపరుస్తాను అని దావీదు గారికి ఆ మాటలు చెప్పారు. మాకైతేనైనా ఈ విధంగా దీవించేవారేమో, నీ గృహాన్ని స్థిరపరుస్తాను, నీ బిడ్డల్ని స్థిరపరుస్తాను, నువ్వు బాధపడకుండా ఉండు అని మాకు చెప్పేవాళ్ళు ఎవరైనా. మేము కూడా ప్రభా అన్ని వయసులో వాళ్ళకి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. కుటుంబ పరంగా, ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎన్నెన్నో ఆలోచనలు మనసులో ఉంటాయి. అంతా మీ సన్నిధికి తీసుకురావడానికి సహాయం చేయండి. మేలైన ఆలోచనలు దయచేయండి. ఆయా బానిసత్వాల్లో నుంచి, కఠినత్వాల్లో నుంచి, లోబడిపోయిన పరిస్థితుల్లోంచి విమోచనతో మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ వారం అంతా ఉపవాస ప్రార్థన చేయాలయ్యా. ప్రార్థనాత్మ దయచేయండి. ఉపవాసం ఉండే శక్తి దయచేయండి. సంఘాన్ని నైనా మీరు దీవించినందుకు వందనాలు. అలాగే ప్రభా 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు. అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఇళ్ళు వచ్చేటప్పుడు క్షేమం దయచేయండి. మంచిగా రాయడానికి సహాయం చేయండి. ఇంటర్ బిడ్డలకు నైనా ఇంకా ఒక్కొక్క ఎగ్జామ్ ఉంది ప్రభా. బిడ్డలకు తోడుగా ఉండండి. మంగళవారం నైనా ఉదయం సంఘం బంధువులు అందరం బయలుదేరి వివాహంలో పాల్గొని తిరిగి రావాలి. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ చుట్టూ కంచి వేయండి నాయన. ఎలాంటి ఇబ్బందులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ రాకుండా సంతోషంగా వెళ్ళి మళ్ళీ అందరూ సంతోషంగా గృహాలకు చేరడానికి సహాయం చేయండి. అయ్యా ఈ రోజు నాయన ఇక్కడ నిలబడి మీ మాటలు చెప్పే ధన్యత ఇచ్చారు, మీకు వందనాలు. ఈ ఆరాధన జరగటానికి కష్టపడిన ప్రతి చేతిని దీవించండి ప్రభువా. వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. అయ్యా బిడ్డలతో అయినా కానుకలు ఇచ్చారు, తిరిగి నూరంతల ప్రతిఫలం బిడ్డలకు దయచేయండి. ప్రతి కుటుంబంలో సమృద్ధి దయచేయండి, సమాధానం దయచేయండి, కుటుంబపరమైన దీవెనలు దయచేయండి. జ్ఞాపకం చేసుకోండి. మా అందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాం. మరలా మీ సన్నిధిలో కలుసుకునే వరకు మీ దయాదాక్షిణ్యాలు మా మీద ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించి ఉన్నాం తండ్రి. దయతో మా అపరాధాలు క్షమించండి. శోధనలంతగా కీడును తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్.
యేసు రక్తమే జయం, సులువ రక్తమే జయం, అపవాదికుల అంత నాశనం. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. దేవుని తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును సర్వలోకంలో భక్తులకు సదాకాలం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.